దీపని ఈ లోకంలో లేకుండా చేస్తేనే బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఈ దీపని ఎలాగైనా చంపించేయాలి అని రౌడీలతో డీల్ మాట్లాడుకోవడానికి జోష్న ఒక రౌడీ దగ్గరికి వెళ్తుంది. ఇక అతని అసిస్టెంట్ అయితే లోపలికి వెళ్ళి మా అన్నతో చెప్పేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పడంతో ఇక జోష్న అక్కడే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక దాసు కుబేర్ వివరాలు తెలుసుకోవడానికి ఆ ఏరియాకి వస్తాడు. ఇక అక్కడ ఉన్న జోష్నను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. నా కూతురేంటి ఇక్కడ ఉంది, అసలు ఇది మంచి ఏరియా కూడా కాదు, తనని ఏమైనా చేస్తారేమో ఈ రౌడీలు అనుకొని తను పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి జోష్న చేయి పట్టుకొని, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, ఇది అసలు మంచి ఏరియా కూడా కాదు, నిన్ను ఇక్కడ చూసారంటే ఆ రౌడీలు నిన్ను చంపేస్తారు, అయినా ఎక్కడికి వచ్చినా మా అమ్మని తోడు తీసుకుని వస్తావు కదా, ఒక్కదానివి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఇక్కడ ఉండకూడదు రా అని చెప్పి తన చేయి పట్టుకొని ఆ రౌడీ ఇంటి దగ్గర నుంచి దూరంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోష్న అయితే విదిలించుకుంటూ, అసలు నువ్వెవరు, నేనే పని మీదైనా వస్తాను, అసలు నన్ను అడగడానికి నువ్వెవరు అని అడుగుతూ ఉంటుంది. ఇక దాస్ అయితే నువ్వు నా కూతురువమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న కోపంగా, నేను నీ కూతుని కాదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను దశరథు సుమిత్రల కూతుర్ని అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దాస్ అయితే గట్టిగా అరవకమ్మా, ఇక్కడంతా రౌడీలుంటారు, ఇక్కడి నుంచి దూరంగా పద అని తన చేయి పట్టుకుని లాక్కుని వెళుతూ ఉంటాడు. ఇక జోష్న అయితే కోపంగా, నాకు ఇంపార్టెంట్ పనుంది, నేను ఒకరిని కలవాలి, నన్ను వదిలేసి అని గట్టిగా అరుస్తూ తన చేయి విదిలించుకుంటూ ఉంటుంది. ఇక దాసు తన చేయి వదలకుండా లాక్కొని వెళ్ళబోతూ ఉంటే ఇక జోష్న అయితే కోపంగా ఒక్కసారిగా చేయి విదిలిచి కొట్టడంతో ఇక దాసు ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఇక తన బ్యాగ్లో నుంచి దీపను పెంచిన తండ్రి కుబేరు డ్రాయింగ్ బయటకు వస్తుంది. ఇక వెళ్ళబోతూ ఉన్న జోష్న ఆగి ఆ డ్రాయింగ్ తీసుకొని చూస్తూ, ఈ మనిషి డ్రాయింగ్ నీ దగ్గర ఉందేంటి అని దాసును అడుగుతూ ఉంటుంది. ఇక దాస్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఈ మనిషి నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. తెలుసు అని చెప్పడంతో ఎవరు చెప్పు అని ఆతృతగా అడుగుతూ ఉంటాడు. చెప్తాను, ఈ ఫోటోని నువ్వు బ్యాగ్లో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు, ఇతనితో నీకేంటి పని అని అడుగుతూ ఉంటుంది. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఇతను ఎవరో నాకు చెప్పు అని దాసు తనని అడుగుతూ ఉంటాడు. ఇక జోష్న అయితే, నీ కొడుకున్నాడు కదా కాశీ, వాళ్ళ అక్కొంది కదా అంటుంటే, ఇప్పుడు దీపతో అంత పనింటమ్మా, ముందు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి సంగతి చెప్పు అని అంటుంటే, ఈ ఫోటోలోని వ్యక్తి దీపా తండ్రి, వాళ్ళ మేనత్త అనసూయ ఉంది కదా, వాళ్ళ తమ్ముడే ఇతను అని జోష్న చెప్పడంతో ఇక దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుగా కళ్ళెదురుగా వారసురాలను పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను, అయితే మా అన్నయ్య కూతురు దీపేనన్నమాట అని అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్న అయితే దీపా తండ్రితో నీకేంటి పని అని దాసును అడుగుతూ ఉంటుంది. ఇక దాస్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈ జోష్న చెప్పింది నిజమని నేను ఎలా నమ్మాలి, చిన్నప్పటి నుంచి పెంచిన అనసూయని అడిగితే అసలు విషయం తెలిసిపోతుంది, అయినా కుబేరికి మరొక కూతురు ఉండుండొచ్చు కదా, తనే దీప అయిండొచ్చు కదా, ఏదేమైనా అనసూయని అడిగితే కానీ అసలు నిజం బయటికి రాదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక అనసూయ అయితే కుబేరికి మాటిచ్చుంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ దీప నీ సొంత కూతురు కాదు అనే నిజాన్ని నేనెవ్వరికి చెప్పను అని. ఇక దాసు అడిగితే అనసూయ దీప కుబేరు సొంత కూతురు కాదు అనే నిజాన్ని దాసుకు చెప్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.